టాక్సిక్ పార్ట్ 2 దురంధరి చూసి భయపడిందా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో ఏంటంటే నరం లేని నాలుక ఎన్నైనా మాటలు మాట్లాడొచ్చు. సో దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. నిన్న మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఏంటంటే టాక్సిక్ సినిమా పోస్ట్పోన్ కావడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ అనేది కూడా నేను వివరించడం జరిగింది. అది అర్థం చేసుకోకుండా కొంతమంది కామెంట్స్లో అంటే బాలీవుడ్ పిఆర్ మాఫియా, బాలీవుడ్ క్రిటిక్స్, బాలీవుడ్ చప్రి యూట్యూబర్స్ వాళ్ళంటే ఎప్పుడు మన సౌత్ సినిమాని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సౌత్ సినిమా వస్తే ఏ విధంగా వాళ్ళ కలెక్షన్లో దెబ్బ పడుతుందో మనకు తెలిసిన విషయమే. మనకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ సలార్ ఇంకా డంకీ విషయంలో సలార్కి ఏ రేంజ్ కలెక్షన్స్ రావడం జరిగింది, డంకీకి ఏ రేంజ్ కలెక్షన్స్ రావడం జరిగింది డే 1 ఇంకా లాంగ్ రన్లో నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది చాలాసార్లు. దాంతోపాటు కూలీ ఇంకా వార్ 2 ఈ రెండు సినిమాలు కూడా తలపడినప్పుడు ఏ రేంజ్లో కూలీకి కలెక్షన్స్ వచ్చాయి, ఏ రేంజ్లో వార్ 2 కలెక్షన్స్ రావడం జరిగింది, లాంగ్ రన్లో ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి కూడా నేను చెప్పుకోవడం జరిగింది. సో ఏంటంటే దురంధర్ పార్ట్ 2 ఇంకా మన యష్ నటిస్తున్న టాక్సిక్ ఈ రెండు సినిమాలు కూడా March 19th రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. రెండు పెద్ద సినిమాలు పాన్ ఇండియా వైజ్గా క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు. దాంతోపాటు యష్ ఆల్రెడీ KGF 2తో దాదాపు 1200 కోట్ల వరకు కొట్టి ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత టాక్సిక్ని 4 సంవత్సరాలు కష్టపడి మన ముందుకు తీసుకొస్తున్నాడు. అండ్ దురంధర్ పార్ట్ 2 కూడా రణ్వీర్ సింగ్ ఆల్మోస్ట్ ఒక 1400 కోట్లు కొట్టి ఇండియా మొత్తం ఆ సినిమా మెప్పించుకొని అండ్ పార్ట్ 2ని March 19th తీసుకురాబోతున్నారు. రెండు సినిమాలు కూడా మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాలు. రెండు సినిమాలు కూడా మొదటి రోజు దాదాపుగా 350 కోట్ల వరకు కలెక్ట్ చేయగలవు. లాంగ్ రన్లో ఈ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల వరకు కలెక్ట్ చేయగలవు అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ నేను పర్సనల్గా చాలాసార్లు చెప్పాను, ఇలాంటి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే రెండు సినిమాల కలెక్షన్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. 100 రూపాయలు రావాల్సిన సినిమాకి 70 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. సో మేకర్స్ ఆలోచించుకోవాలని చెప్పి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ యుద్ధమే తప్పదు అన్నప్పుడు యుద్ధంలో పోటీ పడాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఒకవేళ అలా క్లాష్ అయితే మొదటి రోజు ఎవరి కలెక్షన్ ఎంత ఉంటుంది, టాక్సిక్ ఎంత రావడం జరుగుతుంది, అలాగే దురంధర్ పార్ట్ 2కి ఎంత వస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. అలా క్లాష్ రూపంలో వచ్చినా సరే టాక్సిక్ సినిమాకి మొదటి రోజు ఈజీగా 200 కోట్ల వరకు వసూలు చేసే సత్తా ఉంది. అండ్ దురంధర్ పార్ట్ 2కు దాదాపు 110 నుంచి 120 కోట్లు 130 కోట్ల వరకు వసూలు చేసే సత్తా ఉంది అని చెప్పి చాలాసార్లు నేను మాట్లాడుకోవడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ టాక్సిక్ భయపడి తప్పుకుందా అంటే భయపడి కాదు, సమయస్ఫూర్తితో ఆలోచించి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గ్లోబల్ వైజ్గా ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. మిగతా సినిమాల్లాగా సినిమాని షూట్ చేసి వేరే లాంగ్వేజ్లోకి డబ్ చేయట్లేదు. సినిమాని వాళ్ళ లాంగ్వేజ్లో షూట్ చేయడం జరిగింది. కాకపోతే ఇంగ్లీష్ వర్షన్ అట్ ఏ టైంలో షూట్ చేయడం జరిగింది, డబ్ చేయలేదు, షూట్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా ఆడియన్స్కి ఆ ఫీలింగ్ అనేది కలగాలని చెప్పి ఇంగ్లీష్ వర్షన్లో కూడా అట్ ఏ టైం షూట్ చేయడం జరిగింది. అంటే ఎంత టైం వేస్ట్ అయింది, ఎంత మనీ బొక్క. ఇదంతా దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి ఊరికి తీయలేదు. అందుకే వాళ్ళు 4 సంవత్సరాల కష్టం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని ఊరికే గంగపాలు ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో విదేశాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసు. యుద్ధం జరుగుతుంది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైతే మిడిల్ ఈస్ట్, ప్రతిసారి నేను మిడిల్ ఈస్ట్ ఎందుకు చెప్తున్నానంటే పార్ సంస్థ ఈసారి మెయిన్గా టార్గెట్ చేసుకుంది ఏంటంటే మిడిల్ ఈస్ట్నే. టాక్సిక్ ఎక్కువ ప్రభంజనం సృష్టించబోయేది ఓవర్సీస్ మార్కెట్లో మిడిల్ ఈస్ట్లోనే. దాదాపు 100 కోట్ల రూపాయలకు అక్కడ హక్కుల్ని తీసుకోవడం జరిగింది. 100 కోట్ల రూపాయలకు హక్కులు తీసుకొని ప్రజెంట్ ఇప్పుడు సినిమా అన్ని లాంగ్వేజ్ల్లో ఇంగ్లీష్ వర్షన్తో సహా ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలన్నప్పుడు ఏంటి, అన్ని వర్షన్లో ఒకసారి రిలీజ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ ఉండాలి. కాకపోతే ట్రంప్ అంటున్నాడు క్లియర్గా, ఇంకో 5-6 వారాల పాటు యుద్ధం ఖచ్చితంగా కొనసాగుతుంది, నేను వెనక్కు తగ్గను అని చెప్పి మన అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్. సో అదేవిధంగా సినిమా కానీ ఈ టైంలో రిలీజ్ అయితే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్లో థియేటర్లు బంద్ అయితే అక్కడ సినిమాని ఎలా రిలీజ్ చేయగలుగుతారు, ఇదొక రీజన్. అండ్ ఇంకా ఓవర్సీస్ సంబంధించి ఏవైతే హక్కులు ఉన్నాయో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించి హక్కుల్ని ఇంకా ఎవరు తీసుకోలేదు అన్నట్టు ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే వార్నర్ బ్రోస్ కానీ 21st స్టూడియోస్ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా తీసుకోలేదు ఇంకా. ఎందుకంటే తీసుకోలేదు కాబట్టి ఇంకో 15 రోజులు టైం ఉంది, చూస్తే ఒకవేళ తీసుకుంటే వెళ్ళేదేమో. కాకపోతే ఏంటంటే ఇక్కడే సమయస్ఫూర్తిగా ఆలోచించడం జరిగింది. 4 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమాకి 500 కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు నిజంగా ఇక్కడ మేకర్స్ ఆలోచించాలా లేకపోతే దురంధర్ టీం రిక్వెస్ట్ చేసిందో తెలియదు, కానీ సినిమాని అయితే పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. పోస్ట్పోన్ చేసుకోవడం అంటే భయపడ్డట్టు కాదే, వాళ్ళు ఏదైతే వాళ్ళు కష్టం చేయడం జరిగిందో 500 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే వాళ్ళు 4 సంవత్సరాలు ఎంతమంది కష్టపడతారు, ఆ సినిమాని నమ్ముకొని ఎంతమంది బ్రతుకుతారు. చాలాసార్లు చెప్తాను నేను, రెండు సినిమాలు క్లాస్లో వచ్చినప్పుడు 100 రూపాయలు సంపాదించిన సినిమా 70 రూపాయలు సంపాదిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా క్లాస్లో వస్తే ఎంత చెప్పాను, దురంధర్ పార్ట్ 2 వచ్చేసి 100 నుంచి 120 కోట్ల వరకు వసూలు చేయగలదు, అలాగే టాక్సిక్ వచ్చేసి 200 కోట్ల వరకు వసూలు చేయగలదు ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ అయితే.
అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూసుకోండి, దురంధర్ పార్ట్ 2 కానీ March 19th రిలీజ్ అయితే ఇప్పటికీ ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా డౌటే ఉంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో ఆల్రెడీ దురంధర్ పార్ట్ 2ని బ్యాన్ చేశారు. మిగతా ఏవైతే వేరే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ యుద్ధం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒకవేళ థియేటర్లు బంద్ ఉంటాయి, ఇక్కడ దురంధర్ పార్ట్ 2 కూడా బొక్కేపడుతుంది. సో ఏంటంటే దురంధర్ పార్ట్ 2 కూడా 19th వరకు రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా మనకు ఒక వారం వేచి చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు దురంధర్ కానీ సోలోగా రిలీజ్ అయ్యి అండ్ ఏదైతే ఓవర్సీస్ మార్కెట్లో ప్రజెంట్ ఆ యుద్ధం అయితే నడుస్తుందో అది కానీ ఎండ్ అయిపోతే ఖచ్చితంగా దురంధర్ పార్ట్ 2 అనేది మొదటి రోజు దాదాపుగా 150 కోట్ల పైగా వసూలు అందుకుంటుంది. అలా అందుకున్న మొదటి బాలీవుడ్ సినిమా అవబోతుంది. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే జవాన్, దాదాపు మొదటి రోజు 129 కోట్ల రూపాయలు అందుకుంది. సో ఇప్పుడు ఈ సినిమా సోలోగా అదే రోజు March 19th రిలీజ్ అవ్వగలిగితే ఈ సినిమా మొదటి రోజు 150 కోట్లకు పైగా అందుకుంటుంది. లాంగ్ రన్లో ఈ సినిమా సేమ్ పార్ట్ 1 ఏ విధంగా విజయాన్ని సాధించిందో పార్ట్ 2 కూడా అదే విధంగా విజయాన్ని సాధిస్తే ఈజీగా సినిమా 2000 కోట్ల వరకు వెళ్తుంది. 2000 కోట్ల వరకు అలవోకగా వెళ్తుంది. ఇది ఓవర్సీస్ మార్కెట్లో యుద్ధం అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఒకవేళ యుద్ధం కానీ అలాగే నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, దురంధర్ పార్ట్ 2 కూడా పోస్ట్పోన్ అవ్వబోతుంది ఒకవేళ యుద్ధం కానీ అలా నడుస్తాయి. ఇక టాక్సిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే టాక్సిక్ ఇప్పుడు అద్భుతమైన అవకాశం దొరికింది. ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అయ్యి అట్ ఏ టైం ఇండియాలో రిలీజ్ అయితే June 4th సినిమా ఈజీగా మొదటి రోజు 250 కోట్లకు పైగా వసూలు అందుకుంటుంది ఈ సినిమా. సో ఆ సినిమా కూడా ప్లస్ పాయింట్ కలిసి వచ్చినట్టే. ఆ సినిమా కూడా ఓవర్సీస్ మార్కెట్లో మంచి డిస్ట్రిబ్యూటర్ సంస్థ వార్నర్ బ్రోస్ కానీ 21st స్టూడియోస్ వాళ్ళు కానీ తీసుకుంటే ఆ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో కూడా రేంజ్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్తో పాటు లాంగ్ రన్లో కూడా సినిమా ఈజీగా 2000 కోట్ల వరకు వెళ్ళే సత్తా ఈ సినిమా కూడా ఉంది. సో ఏంటంటే ఒక సినిమాల కోసం 4 సంవత్సరాలు ఈజీగా కష్టపడరు. ఒక సినిమా కోసం ఇంత బడ్జెట్ పెట్టి వెనక్కి వెళ్తే ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తారు, బాలీవుడ్ మాఫియా ట్రోల్ చేస్తుంది, చప్రి యూట్యూబర్స్ ట్రోల్ చేస్తారని చెప్పి తెలుసు. అయినా అక్కడ ఎందుకు వెనక్కు తగ్గట్లేదంటే మన సినిమా క్లాస్లోకి వచ్చేంత బదులు సపరేట్గా వస్తే 100 రూపాయలు రావాల్సిన చోట ఇప్పుడు 150 రూపాయలు వస్తుంది. నిర్మాత లాభపడతాడు, నిర్మాత ఎక్కువ కూడా నష్టపోకూడదు అని చెప్పి ఆలోచించి వెనక్కి తగ్గడం జరిగింది. ఉంటుంది కదా, ప్రతిసారి మనం డైలాగులు వాడుకుంటాం కదా, సింహం ఒక అడుగు వెనక్కి వేస్తుందంటే 10 అడుగులు ముందుకేయాలని చెప్పి. సో అది ఇప్పుడు ఎందుకు వాడకూడదు? ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం వాడకూడదు, మనకు ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రం వాడచ్చు. నేను ఏం చెప్తానంటే బాలీవుడ్ సంబంధించిన క్రిటిక్స్, మాఫియా, ఇంకా చప్రీ యూట్యూబర్స్ అయితే ట్రోల్ చేస్తుంటారు. కానీ మన సౌత్ సినిమాల్ని మనం ట్రోల్ చేసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే నిన్న మన కామెంట్ పెట్టిన వాళ్ళు నెగిటివ్గా టాక్సిక్ మూవీ గురించి కామెంట్లు పెట్టిన వాడు బాలీవుడ్ నుంచి వచ్చి పెట్టాడా? ఎవరికి హిందీ అర్థమవుతుందా? హిందీలో మన వీడియోలు చూస్తున్నారా? ఏది మనకి ఏమన్నా లక్షల వ్యూస్ వస్తున్నాయా? ఆ పెట్టేవాడంతా తెలుగు వాడే కదా, మన సౌత్ వాడే కదా. మన సౌత్ సినిమాలకు మనం సపోర్ట్ చేయకపోతే ఎలా? అక్కడ యష్ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు అని చూస్తున్నాడు కానీ అదే సౌత్ సినిమా అని చెప్పి మీరు చూడట్లేదు. సో అదొక్కటి సర్చ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఏంటంటే ఒక మనిషి ఒక వేని పాజిటివ్ వేలో ఆలోచిస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్ వేలో ఆలోచిస్తే నెగిటివ్గా కనిపిస్తుంది. ఎలా ఆలోచిస్తామనేది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీకి పోటీ వస్తాడు, తర్వాత తెలుగు హీరోలు ఏదో అన్నట్టు అలా ఆలోచించడం కంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి హీరోలు ఎదుగుతున్నారు, మన ఇండియా సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఇలాంటి క్వశ్చన్ మార్కులు అనేది, ఇలా నెగిటివిటీ అనేది రాదు. సో ఓవరాల్గా ఇదనమాట. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా దురంధర్ పార్ట్ 2 చూసి టాక్సిక్ భయపడిందా? దురంధర్ పార్ట్ 2 నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. దురంధర్ అద్భుతమైన సినిమా, పార్ట్ 1 నేను చూడడం జరిగింది. దురంధర్ పార్ట్ 2 కూడా చూస్తాను, అద్భుతమైన సినిమా అని చెప్పడం జరిగింది. కానీ ఆ సినిమాని ఏ రోజు కూడా మన ఇండస్ట్రీ నుంచి, అంటే స్పెషల్గా మన వీడియోస్ నుంచి ఏ రోజు కూడా మనం దురంధర్ని తగ్గించలేదు. కాకపోతే రెండు పోటీ పడితే ఎక్కువ నష్టం దురంధర్కి కలిగే అవకాశం ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ దురంధర్ని ఎప్పుడు మనం తక్కువ చేయలేదు. అది మన తెలుగు ఇండస్ట్రీకి ఉండాల్సిన లక్షణం. అది ఏదో పక్కవాడు ట్రోల్ చేస్తాడని చెప్పి ఒకవాడు మన ఇండస్ట్రీని తగ్గించాడని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీని మనం ఎప్పుడు తగ్గించలేదు. అది ఓవరాల్గా ఇదనమాట. మరి దురంధర్ పార్ట్ 2 చూసి నిజంగా టాక్సిక్ భయపడిందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్లో కూడా తెలియజేయండి. ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.